OpenAI too is planning to launch its own agent. With agents, but it's going to be for the very first time. Person on our platforms can create their own AI agents that they want to. You can build full agents. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా మార్కెటింగ్, కోడింగ్, కస్టమర్ కేర్, డిజైన్ అండ్ ఈవెన్ ఆర్ట్ కూడా AI సెకండ్స్లో జనరేట్ చేస్తుంది. AI మన జాబ్స్ తీసుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే మీరు కనుక మీ డైలీ వర్క్ ఫ్లోలో AIని యూస్ చేయడం స్టార్ట్ చేస్తే యువర్ లైఫ్ విల్ బికమ్ మచ్ సింప్లర్. అండ్ ఈ వీడియోలో అదే డిస్కస్ చేస్తాం. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, టు హెల్ప్ యూ గైస్ అండర్స్టాండ్ అసలు వాట్స్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అసలు బయట చాలా మంది AI, ఏజెంట్కి ఏదేదో మాట్లాడుతున్నారు. సో అవన్నీ డీటెయిల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వెల్, దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ అవుట్ దేర్. అరే ఇన్ని వీడియోస్ చూసేసరికి కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. వెల్, యూ కమ్ టు ద రైట్ వీడియో. ఈ వీడియోలో మనం అసలు వాట్ ఈస్ జనరేటివ్ AI, వాట్ ఈస్ ఏజెంటిక్ AI, ఏజెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా బిల్డ్ చేయొచ్చు, ఇవన్నీ మీకు డీటెయిల్గా అర్థమైంది. వెల్, అలా అని చెప్పి మరీ బేసిక్గా అండ్ మరీ అడ్వాన్స్గా కూడా మనం చెప్పాం. సో మీరు నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా మీకు డెఫినెట్లీ హెల్ప్ అయింది. బట్ అసలు మీకు AI హిస్టరీ గురించి లేదా AI ML ఇంజనీర్ ఎలా అవ్వాలి, దీనికి రోడ్ మ్యాప్, దీనికి రిసోర్సెస్ కావాలంటే ఈ వీడియో చూడండి. లేదా కొంచెం డీప్గా థియరిటికల్, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కావాలి అంటే అసలు LLMs అంటే ఏంటి, ల్యాంగ్ చైన్ అంటే ఏంటి, RAG అంటే ఏంటి, ల్యాంగ్ ఫ్లో అంటే ఏంటి, ఈ AI ఏజెన్సీ అన్ని ఎలా వర్క్ అవుతాయని చెప్పి ఈ డీటెయిల్డ్ మాస్టర్ క్లాస్లో డిస్కస్ చేసాం. గో అండ్ వాచ్ దిస్ వీడియో. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫార్మాలిటీస్ కనిచ్చేయండి, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ పడి ఉంటుంది. ఓకే, నా ఫార్మాలిటీస్ అయిపోయాయి కాబట్టి ఈ పాయింట్కి వచ్చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. అసలు వాట్ ఈస్ AI అది తెలియాలంటే మీకు ముందు దేవర కథ తెలియాలి. జస్ట్ కిడింగ్. కొన్ని బేసిక్ టర్మ్స్ అర్థం చేసుకున్నాం. వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈస్ AI. తర్వాత మెల్లగా బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. అసలు కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి? కంప్యూటర్ సైన్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ కంప్యూటేషన్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్. ఇది బేసిక్గా ఫౌండేషన్ లేయర్ ఆఫ్ అవర్ టెక్ వరల్డ్. మనం ఏదైతే ఇంజనీరింగ్లో నేర్చుకుంటామో ఊప్స్ అని, DBMS అని, ప్రోగ్రామింగ్, ఇదంతా కమ్స్ అండర్ కంప్యూటర్ సైన్స్. నౌ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ is basically subfield of artificial intelligence where machines learn from the data that they train on to make some predictions. For example, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ కి నువ్వు 1000 హ్యాండ్ ఇమేజెస్ మీద ట్రైన్ చేసావు అనుకో, అరే ఈ ఇమేజ్ అంటే హ్యాండ్ అని చెప్పి, దాని తర్వాత నువ్వు కొత్త హ్యాండ్ ఇమేజ్ ఇస్తే ఇట్ విల్ టెల్ ఇది హ్యాండే అని. ఇదేంటి చెయ్యి, because it has been trained on that. So layman terms lo machine learning ante you are training the machine or you are training the model to learn and detect the pattern. Again, ఇది just basic example. మీకు కొంచెం డీప్ గా వెళ్ళాలి, ఆల్గరిథమ్స్ అవి ఇవి నేర్చుకోవాలి, మోడల్స్ బిల్డ్ చేయాలంటే దోల్ తీరిపోద్ది. ఆ రోడ్ మ్యాప్, రిసోర్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. యూ కెన్ చెక్ దట్. నౌ లెట్స్ కమ్ టు ద మెయిన్ పాయింట్. వాట్ ఈస్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇట్స్ బేసికల్లీ మెషిన్స్ దట్ కెన్ థింక్, act and learn like humans. So simple words lo AI basically machine learning plus decision making plus reasoning plus memory and plus sensory input kuda. AI ante ardhamaindi. Generative AI ante enti? It's basically along with thinking, acting and learning, they can also create machines that can create. Perlone undi AI that can generate something new. So basically AI that is trained on massive data sets, codes avvachu, images avvachu, videos avvachu, edaina avvachu. It will learn the probability of sequences, patterns enti, ela repeat avutunnayi, ela build chestunaru villu ani cheppi it will properly analyze and try to give the సేమ్ థింగ్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్ లో వాడే చాలా థింగ్స్ వరకు జనరేటివ్ AI. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT, అది టెక్స్ట్ అది ఇది జనరేట్ చేస్తుంది. ఇట్ ట్రైస్ టు ప్రెడిక్ట్ ద ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ChatGPTకి వెళ్ళి షేక్స్పియర్ లాగా ఒక పోయం ఇవ్వు అని చెప్తారు, అది ఒక పోయం ఇస్తుంది. అది షేక్స్పియర్ రాసినట్టే ఉంటుంది, బట్ షేక్స్పియర్ రాసాడా లేదు. ఇట్ ఈస్ ట్రైన్ ఆన్ ద డేటా, అంటే అతను ఎలా రాస్తాడో అని చెప్పి ట్రైన్ అయ్యి ఇట్ విల్ ట్రై టు ప్రెడిక్ట్ వాట్ హీ కుడ్ హ్యావ్ రిటర్న్ ఇఫ్ హీ ఈస్ అలైవ్ టుడే. సో దట్ ఈస్ వాట్ జనరేటివ్ AI ఇస్. అలా మీరు టెక్స్ట్ లో చూసుకుంటే GPT-4 ఉంది, క్లాడ్ ఉంది, ఇమేజెస్ లో చూసుకుంటే డాలీ, మిడ్ జర్నీ, ఆడియోలో 11 labs, వీడియోలో రన్వే, ఇలా సో మెనీ టూల్స్ బిల్డ్ అయి ఉన్నాయి దట్ ఆర్ యూజింగ్ జనరేటివ్ AI. ఇక్కడ అగైన్ వన్ స్టెప్ బ్యాక్ వస్తే మనం GPT-4 అనేది LLM అన్నాం. LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సింపుల్ టర్మ్స్ లో LLM ఇస్ బేసికలీ AI ట్రైన్డ్ ఆన్ బిలియన్స్ ఆఫ్ వర్డ్స్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఫ్రమ్ ఇంటర్నెట్, బుక్స్ అండ్ ఎవ్రీథింగ్, and it will understand and generate human like language. So ikkada GPT-4 అనేది LLM, large language model, అంటే which is an AI model. ChatGPT అనేది AI టూల్ దట్ ఈస్ బిల్ట్ ఆన్ దిస్ AI మోడల్. అంటే మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం, దాంతో చూడగలుగుతున్నాం, UI, UX అన్నీ ఉన్నాయి దానికి. సో ChatGPT is a AI tool and the underlying LLM ఏదైతే ఉందో GPT-4, GPT-3.5, దీస్ ఆర్ AI మోడల్స్. సో ఇక్కడ వరకు ఆల్ క్లియర్ కదా, బేసిక్ స్టఫ్ క్లియర్ అయిపోయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ AI ఏజెంట్స్. ఏజెంటిక్ AI అంటే ఏంటి, అసలు మల్టీ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? సో ఫస్ట్ AI ఏజెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ChatGPTని బాగానే వాడుతున్నావు, అదే ChatGPTకి వెళ్ళి హే ఫైండ్ మీ 5 cheapest tickets to Bali and book one and ఈవెంట్ మీద టికెట్ అన్నావు అనుకో, సార్ ఏంటి సార్ అది అంటది. సి ఇట్ కెనాట్ డూ దట్. ChatGPT స్మార్టే, బట్ ఇట్స్ నాట్ అన్ AI ఏజెంట్. అది మేబీ సర్చ్ చేసి అక్కడ ఇక్కడ చూసి మీకు 5 flights సజెస్ట్ చేయగలదు, బట్ బుక్ చేయలేదు, బుక్ చేసిన ఈమెయిల్ టికెట్ అంతా చేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఎక్విప్డ్ విత్ దట్ రైట్ నౌ. బట్ అదే ఒకవేళ AI ఏజెంట్ అయితే అది బ్రౌజ్ చేస్తుంది, టూల్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది, సర్చ్ చేస్తుంది, స్కై స్కానర్కి వెళ్తుంది,
ఇట్ విల్ సర్చ్ ద ఫ్లైట్స్, ఇట్ విల్ సీ విచ్ ఈస్ ద బెస్ట్ వన్, క్యాలిక్యులేట్ చేస్తుంది, అండ్ దెన్ ఇట్ విల్ బుక్ ద టికెట్ అండ్ ఆల్సో ఇట్ విల్ మెయిల్ యూ గివెన్ యూ ఆర్ ప్రొవైడెడ్ ద ఈమెయిల్ యాజ్ వెల్. సో ఇన్ ఏ నట్షెల్ దట్ ఈస్ అన్ AI ఏజెంట్ అట్ వర్క్. నో బేసికల్ మీరు ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే దానికి గోల్ అర్థమైపోద్ది, ఎండ్ గోల్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంది. అంతేగాని అరే వీడి ప్రాంప్ట్ ఇచ్చాడు నేను ఇంతే చేస్తా అని ఊరుకోదు. ఇట్ ప్లాన్స్, ఇట్ యాక్ట్స్ అండ్ ఇట్ ఆల్సో అడాప్ట్స్. ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి ఉన్నా నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయడమో లేదా మీకే ఆల్టర్నేటివ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది AI ఏజెంట్ అయితే. నో AI ఏజెంట్ ఈస్ బేసికల్లీ స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్ లాంటిది. మరి ఏజెంటిక్ AI అంటే ఏంటిది? ఏజెంటిక్ AI అంటే ఇంకో ఏజెంటో ఏదో కాదు. ఏజెంటిక్ AI ఇస్ బేసికల్లీ ద కాన్సెప్ట్, ద సాఫ్ట్వేర్ బిహైండ్ ఇట్. అంటే AI ఏజెంట్ అనేది ఒక డిజిటల్ అసిస్టెంట్ అయితే ఏజెంటిక్ AI అనేది ఆ అసిస్టెంట్ యొక్క మైండ్ సెట్, అంటే వాట్ ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ద డిజైన్ ప్యాటర్న్ కానీ దాని ఆర్కిటెక్చర్ కానీ ఇట్ ఈస్ ఏజెంటిక్ AI. బేసిక్గా దాన్నే ఏజెంటిక్ AI వర్క్ ఫ్లో, ఏజెంటిక్ AI ఫ్రేమ్వర్క్ అంటాం. టు సమ్మిట్ అప్, AI ఏజెంట్ ఒక స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్ అయితే ఏజెంటిక్ AI అనేది దాని మైండ్ సెట్, దాని ఆర్కిటెక్చర్, దాని డిజైన్ ప్యాటర్న్. సో ఏజెంటిక్ AI ఈస్ బేసికల్లీ ద బ్రెయిన్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ AI ఏజెంట్. మనం ఇంకొంచెం డీప్గా వెళ్లే ముందు, ఎలా బిల్డ్ చేయాలి అన్ని డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఒక థింగ్ క్లారిఫై చేయాలి. ఈ N8N ఆటోమేషన్స్, Zapier ఇవన్నీ వాడి చాలా మంది AI ఏజెంట్స్ చేసామనుకుంటున్నారు. దే ఆర్ నాట్ AI ఏజెంట్స్, they are just AI workflows. Okay, let's clear this difference once and for all. For example, 3-step process అనుకుందాం. ఒక ఫామ్ ఫిల్ చేశారు, ఒక ఫామ్స్ వచ్చే దాని దగ్గరికి. ఇప్పుడు ఆ ఫామ్స్ నుంచి అది GPTని వాడో, క్లాడ్ వాడో, ఏదో ఒక అండర్లైన్ LLM మోడల్ని వాడి అది సమరైజ్ చేయాలి. సమరైజ్ చేసి లింక్డ్ఇన్ పోస్ట్ వేయాలి అనుకుందాం. నా దీన్ని ఇక్కడ AI ఏజెంట్ అనేసుకుంటున్నారు చాలా మంది. కాదు, అది జస్ట్ ఒక AI వర్క్ ఫ్లో అంతే. ఇట్ ఈస్ జస్ట్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడ నువ్వే పెట్టావు, ఈ మోడల్ వాడాలి, ఇది చేయాలి, ఇదా సమరైజ్ చేయాలి, ఇక్కడ పంపించాలి అని చెప్పి. ఇక్కడ స్టిల్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే లెట్స్ సే అది లింక్డ్ఇన్ పోస్ట్ ఫైనల్ గా ఇచ్చింది, బట్ ఆ లింక్డ్ఇన్ పోస్ట్ అనేది తప్పిచ్చింది అనుకోండి, యూ విల్ అగైన్ ఇన్వాల్వ్ కదా, యూ విల్ అగైన్ ఇన్వాల్వ్ అండ్ ట్రై టు సే నో ఇది కాదు, కొంచెం చేంజెస్ చేస్తావు, మళ్ళీ ఫీడ్బ్యాక్ లూప్ నువ్వు ఇస్తావు, ఇలా కాదు అలా చేయాలని చెప్పి. మేబీ ఇంకో పార్ట్ యాడ్ చేస్తావు, మేబీ ఇంకో నోడ్ యాడ్ చేస్తావు. సో నీకు నచ్చినట్టు రిజల్ట్ రాకపోతే నువ్వు ఒక నోడ్ యాడ్ చేస్తావు. సో బేసికల్లీ ఇక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది AI వర్క్ ఫ్లోనే, AI ఏజెంట్ కాదు. బట్ అదే AI ఏజెంట్ అనుకో, అక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ పోయింది. ఆ ఫీడ్బ్యాక్ లూప్ ఏదైతే ఉందో అది కూడా AI చూసుకుంటుంది. అంటిల్ అన్లెస్ నీ ఎండ్ గోల్ రీచ్ అయ్యేంత వరకు AI ఏజెంట్ విల్ రన్, ఇట్ విల్ యాక్ట్, ఇట్ విల్ ఇంప్రవైజ్ అండ్ ఇట్ విల్ గెట్ ద వర్క్ డన్. సో AI వర్క్ ఫ్లోలో బేసికల్లీ రీజనింగ్ ఉండదు దానికంటూ. హ్యూమన్స్ ఇన్వాల్వ్ అవుతారు అండ్ ఇట్ డజంట్ థింక్ ఆన్ ఇట్స్ ఓన్. మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో వాటిని ఆటోమేట్ చేస్తుంది అంతే. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ AI ఏజెంట్. AI ఏజెంట్ ఈస్ బేసికల్లీ విచ్ క్యాన్ రీజన్, ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఎండ్ గోల్. మోర్ లైక్ ఐరన్ మ్యాన్ లో జార్విస్ అనుకోండి. సో ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ వాట్ ఈస్ AI వర్క్ ఫ్లో, వాట్ ఈస్ AI ఏజెంట్, ఏజెంటిక్ AI అంటే ఏంటి. నో ఇంకో 1 minute లో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ వీ క్యాన్ బిల్డ్ దిస్ AI ఏజెంట్స్. సి బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్. మీరు ఎన్ని వీడియోస్ చూసినా, ఎంత థియరీ నేర్చుకున్నా కానీ ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్, ఒక ప్రాపర్ గైడెన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనంత వరకు ఈ AI గురించి ఏది నేర్చుకుందామన్నా కాంప్లెక్స్ గానే అనిపిస్తుంది. సో ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ ఇస్ రియల్లీ సీరియస్ అబౌట్ మేకింగ్ ఎ కెరీర్ ఇన్ AI అంటే, ఎస్పెషల్లీ ఇన్ జనరేటివ్ AI స్పేస్ లో కెరీర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే, దెన్ చెక్అవుట్ దిస్ Gen AI అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ బై E&ICT Academy, IIT Guwahati. That too in collaboration with Simplilearn and IBM. See, first of all, ఇదేదో ఇంకో ఆన్లైన్ కోర్స్ లా కాదు. IIT ఫ్యాకల్టీ అండ్ IBM ఎక్స్పర్ట్స్ మీకు టీచ్ చేస్తారు అండ్ IIT Guwahati అల్యూమినై స్టేటస్ కూడా మీకు వస్తుంది. 11 months లైవ్ ఆన్లైన్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ విత్ అడ్వాన్స్ కరికులం ఇన్వాల్వింగ్ పైథాన్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ లేటెస్ట్ జనరేటివ్ AI టెక్నాలజీస్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్సో ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, 25+ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ 3 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. డీటెయిల్డ్ కరికులం మీకు వాళ్ళ వెబ్సైట్ లో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ తర్వాత యూ విల్ హ్యావ్ ద స్కిల్ సెట్ టు బికమ్ అన్ AI ML ఇంజనీర్ ఆర్ జనరేటివ్ AI డెవలపర్ కూడా. Now ideally ఈ ప్రోగ్రామ్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, దే ఆర్ వాంటింగ్ టు గెట్ ఇన్ టు AI స్పేస్, AI టెక్ ప్రొఫెషనల్ అవుదాం అనుకుంటున్నారు, లేదా నాన్ టెక్ సైడ్ నుంచి AI సైడ్ డొమైన్ స్విచ్ అవుదాం అనుకుంటున్నారు, మీకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే దెన్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రామ్ కి మంచి ప్లాట్ఫామ్స్ నుంచి టాప్ రివ్యూస్ కూడా వచ్చాయి. సో ఇఫ్ దిస్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అండ్ మీరు కనుక AI సైడ్ లో మంచి కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే, సో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, కరికులం ఎక్స్ప్లోర్ చేయండి. మీకు కనుక నచ్చితే అప్లై టుడే ఇట్ సెల్ఫ్. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద వీడియో. సో AI వర్క్ ఫ్లోస్, AI ఏజెంట్స్ ఒకటి కాదు అని చెప్పాం టెక్నికల్లీ. బట్ బయట చాలా మంది అందరూ AI ఏజెంట్స్, AI వర్క్ ఫ్లోస్ ఈజీగా ఇంటర్చేంజబుల్ వాడేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నేను డెఫినేషన్ అడిగా తప్పు చెప్పని చెప్పరు. బట్ పాయింట్ బీయింగ్ జస్ట్ అది తెలుసుకుంటే మంచిదని చెప్పాను అంతే. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు బిల్డ్ వన్. ఇక్కడ 2 ways ఉన్నాయి. ఒకటి via కోడింగ్, ఇంకోటి నో కోడ్ టూల్స్ యూస్ చేసి. ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద కోడింగ్ పార్ట్. ఇక్కడ జనరల్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్, కొంచెం మ్యాథ్, ఇవన్నీ కాకుండా 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి: LangChain, RAG అండ్ LangFlow. LangChain ఈస్ బేసికలీ ద కోర్ AI అజెంటిక్ ఫ్రేమ్వర్క్ టు బిల్డ్ AI ఏజెంట్స్. ఇప్పుడు LLM అనేది బ్రెయిన్ అనుకోండి. వాట్ ఇఫ్ ఇమాజిన్ ఆ బ్రెయిన్ కి టూల్ కిట్ యాక్సెస్ ఇస్తే, అంటే ఇట్ కెన్ గో ఇన్ టు ద ఇంటర్నెట్, ఇట్ కెన్ సర్చ్, ఇట్ కెన్ కాల్ ది API, ఇట్ కెన్ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ అదర్ సోర్సెస్ అనుకోండి. దట్ ఈస్ వాట్ LangChain ఇస్. వినడానికి బాగుంది కానీ మీకేం అర్థం కాలేదు కదా, అయినో
ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీరు ఒక స్మార్ట్ ఏఐ ఏజెంట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. AI పవర్డ్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ ఏఐ ఏజెంట్ పని ఏంటంటే అది మీ కాంపిటీటర్స్ గురించి రీసెర్చ్ చేస్తుంది, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ సమరైజ్ చేస్తుంది, అండ్ దెన్ మీకు రికమెండ్ చేస్తుంది మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అనుకుందాం. సో అసలు ఏఐ ఏజెంట్ వర్క్ చేయాలంటే అసలు ఏమేమి ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతాయి? ఫస్ట్ ఆ మోడల్ వెళ్ళి వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అయ్యి మీ 5 కాంపిటీటర్స్ ఎవరైనా సర్చ్ చేసి దాని తర్వాత వాళ్ళ వెబ్సైట్ స్క్రేప్ చేసి లింక్డ్ఇన్ అవని, బ్లాగ్స్ అవని, వాళ్ళ సోషల్ మీడియాస్ అవని అన్ని స్క్రేప్ చేసి వాళ్ళు ఏ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి, అండ్ మన స్ట్రాటజీ ఏంటి, హౌ క్యాన్ వీ ఇంప్రూవ్ ఆన్ ఇట్, అదంతా అండర్స్టాండ్ చేసుకుని సమరైజ్ చేసి ఒక రిపోర్ట్ యాడ్ చేసి ఇదంతా ఈమెయిల్ ద్వారా మనకి పంపించాలి. సో ఇక్కడ లాంగ్ చైన్ పని ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే స్టెప్స్ అన్ని డిస్కస్ చేసామో వీటన్నిటిని కనెక్ట్ చేసేదే లాంగ్ చైన్. సో సింపుల్ గా చెప్పాలంటే లాంగ్ చైన్ ఇక్కడ పనిచేయదు, అది జస్ట్ డైరెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఫ్రేమ్ వర్క్ అరే ఇక్కడికి వెళ్ళి అది సర్చ్ చేశాక సమరైజ్ చేశాక ఈ డేటాబేస్ లో స్టోర్ చేసుకో, ఇలా కన్వర్ట్ చేయి, తర్వాత ఇలా రిపోర్ట్ చేసి పంపించు అని చెప్పి ఇట్ విల్ డైరెక్ట్ ఆల్ ద టూల్స్ దట్ ఇట్ హ్యాస్ యాక్సెస్ టు. అంటే ఆ మోడల్కి ఏ టూల్స్ అయితే యాక్సెస్ ఉన్నాయో ఇట్ విల్ కైండ్ ఆఫ్ డైరెక్ట్ హౌ టు డూ ఇట్ అని చెప్పి. మరి RAG అంటే ఏంటి? రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. అంటే మీరు ఏవైతే వెబ్సైట్ స్క్రేప్ చేస్తారో, ఏదైతే డేటా వస్తుందో దాన్ని అంతా స్టోర్ చేసుకోవాలి కదా, దాని అంతా అది అండర్స్టాండ్ చేసుకుని స్టోర్ చేసుకుని అండ్ అగైన్ కన్వర్ట్ చేసి మీకు పంపించాలి. సో అది బేసికల్గా వచ్చిన డేటా అంతా PDFs లో ఉన్న డేటాని కానీ ఆ రా ఫార్మ్ ఆఫ్ డేటాని చంక్స్ కింద బ్రేక్ చేసుకుంటుంది, అండ్ దాన్ని ఎంబడింగ్స్ అని ఉంటాయి అందులో కన్వర్ట్ చేసి డేటాబేసెస్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ డేటాబేస్ అంటే మన SQL, NoSQL అట్లా కాదు, వెక్టార్ డేటాబేస్ అని వాడతాం. అగైన్ వెక్టార్ డేటాబేస్ అంటే లైన్ కాదు, ఇట్స్ బేసికల్లీ అరే ఆఫ్ నెంబర్స్ అని ఉంటుంది. అసలు ఈ ఎంబెడింగ్ అంటే ఏంటి, ఈ వెక్టార్ డేటాబేస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో అందులోకి వెళ్ళి చూడండి, అర్థమైంది. ఈ వీడియోలో చెప్తే లెంతీ అయిపోయింది, బట్ పాయింట్ బీయింగ్ మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా. సో బేసిక్లీ ChatGPT కానీ అదేంటి మన కస్టమ్ డేటాని కానీ ప్రైవేట్ డేటాని కానీ దానికి యాక్సెస్ ఉండదు, యూజువల్లీ దానికి యాక్సెస్ ఇవ్వం. బట్ మనం బిల్డ్ చేసుకున్న RAGతో ఇట్ క్యాన్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద ప్రైవేట్ డేటా. అంటే ఇట్ క్యాన్ రీడ్ ఫ్రమ్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఇట్ క్యాన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. మీరు దాని నుంచి ఏమడిగినా కానీ ఇట్ క్యాన్ జనరేట్ అండ్ గివ్ ఎ ప్రాపర్ రెస్పాన్స్. సో దట్ ఈస్ వేర్ వి యూజ్ RAG అనమాట ఇన్ సింపుల్ టర్మ్స్. సో మీరు ఈ లాంగ్ చైన్ అండ్ RAG యూజ్ చేసుకుని అసలు బ్రౌజర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, APIs ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి నేర్చుకుంటే యూ క్యాన్ బిల్డ్ అన్ AI ఏజెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనం ఇక్కడ LangFlow అని ఇంకో ఇంపార్టెంట్ టూల్ ఉంటుంది. ఇది బేసికల్లీ లో కోడ్ టూల్, నో కోడ్ కాదు, నో కోడ్ కాదు, ఇట్స్ లో కోడ్. అంటే కోడింగ్ అంత ఎక్కువ ఉండదు, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ డెవలపర్ ఫ్రెండ్లీ. అంటే ఇట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా. అంటే Shopifyలో ఎలా అయితే మీరు కాంపోనెంట్స్ డ్రాప్ చేసి వెబ్సైట్ బిల్డ్ చేసేయచ్చో, ఇట్లా ఈ LangFlowలో మీరు ఈ స్క్రేప్ చేసే టూల్ ఒకటి లేదా వెబ్సైట్కి వెళ్ళి సర్చ్ చేసే టూల్, ఒక LLM, ఇవన్నీ టూల్స్ కలిపి తీసుకొచ్చి పెట్టి ఒక AI ఏజెంట్ బిల్డ్ చేయొచ్చు. అండ్ సిన్స్ LangFlow ఇస్ ఐడియల్లీ బిల్ట్ ఆన్ లాంగ్ చైన్, దీన్ని కూడా ఈ ప్రాసెస్లోకి యాడ్ చేస్తాం. సో నో మీరు టెక్నికల్లీ AI ఏజెంట్స్ బిల్డ్ చేద్దాం కొంచెం కోడింగ్ వాడి అది ఇది అనుకున్నారనుకోండి, దిస్ ఈస్ ద ఫ్లో దట్ యూ నీడ్ టు ఫాలో. సో ఫస్ట్ అసలు LLMs ఎలా వర్క్ అవుతాయి అండర్స్టాండ్ చేసుకోండి, దెన్ లాంగ్ చైన్ బేసిక్స్, దెన్ RAG కాన్సెప్ట్స్, అండ్ దెన్ వెక్టార్ DBs, అండ్ దాని తర్వాత LangFlow. ఇది కొంచెం ఆప్షనల్. అగైన్ ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ చూడాలి, ఏ వీడియోస్ చూడాలి, ఏ ఫ్రీ కోర్సెస్ చూడాలని చెప్పి కింద డీటెయిల్ ఒక డాక్ ఉంటుంది, అందులో కూడా చూడండి. సో నెక్స్ట్ కమ్స్ నో కోడ్ టూల్స్. 3 వెరీ ఫేమస్ వెబ్సైట్స్ ఉన్నాయి, make.com కానీ, N8N ఆటోమేషన్స్ కానీ, CrewAI అని. మీరు నాకు తెలిసి ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో చూసే ఉంటారు, చాలా మంది N8N ఆటోమేషన్స్ చేస్తున్నారు. అంటే బేసికల్ LLM మోడల్కి మీ గూగుల్ షీట్స్ కానీ, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి కానీ ఏదైనా మీరు యాక్సెస్ ఇవ్వచ్చు. అండ్ మీరు ఆటోమేటిక్ పోస్ట్ షెడ్యూల్ చేయొచ్చు, కాల్ షెడ్యూల్ చేయొచ్చు, ఈమెయిల్ రిప్లైస్ పంపించవచ్చు. సో ఇలా ఆటోమేషన్స్ అన్ని సెట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ బేసికల్లీ ఒక విజువల్ AI వర్క్ ఫ్లో బిల్డర్ లాగా అనమాట. అంటే లెట్స్ సే మీ లింక్డ్ఇన్ అకౌంట్ తీసుకుని దెన్ దానికి ఒక గూగుల్ షీట్స్ యాక్సెస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫామ్ ఉంది. వెన్ ఎవర్ సమ్మన్ ఫిల్స్ దట్ గూగుల్ ఫామ్, వాళ్ళకి డైరెక్ట్ ఈమెయిల్ ద్వారా రిప్లై వెళ్ళాలి అంటే మీరేం చేస్తారు, గూగుల్ ఫామ్ రెస్పాన్స్ తీసుకుని ఒక గూగుల్ షీట్ కన్వర్ట్ చేసి అందులో ఈమెయిల్ తీసుకుని వాళ్ళు ఏం ఫామ్ ఫిల్ చేశారో అనలైజ్ చేసి దాన్ని సమరైజ్ చేసి మళ్ళీ మీరే వాళ్ళకి ఈమెయిల్ పెడతారు. వాట్ ఇఫ్ ఇదంతా AI చేయగలిగితే? దట్ ఈస్ వాట్ దిస్ నో కోడ్ టూల్స్ కెన్ డూ. బట్ అదే ఈ AI వర్క్ఫ్లోతో వెన్ ఎవర్ ఆ ఫామ్ ఫిల్ అయిన వెంటనే షీట్స్లోకి డేటా వస్తుంది. ఆ షీట్స్లోకి డేటా వచ్చిన వెంటనే ఆటోమేషన్ ట్రిగర్ అయింది. అంటే ఆ ఈమెయిల్స్ కలెక్ట్ చేసుకుని అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని ఒక LLM మోడల్ అండర్లైన్ GPT-4 క్లాడో ఏదోటి వాడి దాన్ని సమరైజ్ చేశాక నౌ వాళ్ళ ఈమెయిల్కి మెయిల్ చేయడానికి దెన్ విల్ కనెక్ట్ యువర్ Gmail అకౌంట్. దెన్ అది Gmailకి పంపించాక మళ్ళీ దాన్ని ఒక గూగుల్ షీట్స్లో లాగ్ చేసుకుంటాం. అంటే అసలు ఎవరెవరికి రిప్లై ఇచ్చాం, ఎవరెవరికి ఏమేమి రిప్లై ఇచ్చామని, సో దట్ మనకి ఒక అకౌంట్ ఉంటుంది చూడడానికి తర్వాత. సో ఇది ఒక సింపుల్ AI ఆటోమేటెడ్ వర్క్ ఫ్లో. ఇందులో మనం APIs వాడతాం, వెబ్ హుక్స్ వాడతాం, LLM మోడల్స్ వాడతాం, మన గూగుల్ షీట్స్, లింక్డ్ఇన్, స్లాక్, వాట్ ఎవర్ వీ హ్యావ్ యాక్సెస్ టు, ఇవన్నీ మనం ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నౌ yes, with the right workflow and right design we can build almost an AI agent like ఆర్కిటెక్చర్, అండ్ దట్ టు వితౌట్ రైటింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. చాలా ఎక్సైటింగ్ ఉంది కదా ఇది. అండ్ ఈవెన్ నేను కూడా చిన్న చిన్న ఆటోమేషన్స్ అవి బిల్డ్ చేస్తాను. మీకు దీని మీద డీటెయిల్ ట్యూటోరియల్ కావాలంటే కింద కమెంట్ చేయండి, ఇంకో వీడియోలో డీటెయిల్ గా స్క్రాచ్ నుంచి ఎంత బిల్డ్ చేద్దాం. అండ్ ఇదే ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ CrewAI. ఇందులో మనం మల్టీ ఏజెంట్ ఫ్రేమ్వర్క్స్ బిల్డ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ ఏజెంట్స్ బిల్డ్ చేసి ఒకదాంతో ఇంకోటి మాట్లాడుకోవచ్చు. అరే N8Nలో కూడా చేసింది అదే కదా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. అక్కడ యూ గేవ్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అవి జస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వెళ్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ చేశాక ఈమెయిల్ రాయి, ఈమెయిల్ రాసాక సమరైజ్ చేయి. యూ ఆల్రెడీ పుట్ ఎ డీటెయిల్డ్
ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో. బట్ అదే క్రూ AI కనుక మీరు వాడితే అందులో దేర్ ఆర్ డిఫరెంట్ ఏజెంట్స్ దట్ క్యాన్ టాక్ టు ఈచ్ థింగ్. సరే, ఈ మల్టీ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎవ్రీ Friday సెండ్ ఎ న్యూస్ లెటర్ విత్ టాప్ మార్కెట్ న్యూస్, సమ్మరీ ఇన్సైట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ అని చెప్పామనుకోండి. ఇక్కడ మనం 3 AI ఏజెంట్స్ డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఒకటి రీసెర్చ్ ఏజెంట్, ఇంకోటి రైటర్ ఏజెంట్, ఇంకోటి ఎడిటర్ ఏజెంట్. రీసెర్చ్ ఏజెంట్ ఏమో సర్పర్ API, బ్రౌజర్ స్క్రేపర్ ఇవన్నీ యూస్ చేసి ఒక 10 ఆర్టికల్స్, వాటి నుంచి అప్డేట్స్ అన్ని తీసుకొస్తుంది. నో రైటర్ ఏజెంట్ ఏమో కంప్లీట్లీ ఒక న్యూస్ లెటర్ డ్రాఫ్ట్ చేస్తుంది, అంటే హెడ్డింగ్స్, సమ్మరీస్, ఇన్సైట్స్ ఇవన్నీ ఒక LLM యూస్ చేసుకుని. నో ఎడిటర్ ఏజెంట్ ఏమో దాన్ని పాలిష్ చేయడం, దాన్ని సమ్మరైజ్ చేయడం, మరి ఎవరికి ఏది పంపించాలి, ఎలా రాస్తే ఎక్కువ ఇంటరాక్షన్స్ వస్తాయి, ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది అని చెప్పి అండర్స్టాండ్ చేసుకుని ఈ 3 కమ్యూనికేట్ అయ్యి ఇట్ విల్ గివ్ ద ఎండ్ గోల్. ఇక్కడ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్ 3 ఏజెంట్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, కంటెక్స్ట్ షేర్ చేసుకుంటాయి, దేనికి ఏదవుతుంది అని చెప్పి ఒక ఐడియా ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ అండ్ సింగిల్ ఏజెంట్ ఫ్రేమ్వర్క్. నో ఐ నో ఇవన్నీ వినడానికి ఆన్ పేపర్ కొంచెం ఫ్యాన్సీగా, సింపుల్ గా అనిపించచ్చు, బట్ రియల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తేనే మనకు ప్రాపర్ ఐడియా వస్తుంది. నాకు ఫస్ట్ టైం ఇవన్నీ వింటున్నప్పుడు అన్ని ఒకటిలా అనిపించేవి, లేదు క్లారిటీ వచ్చేది కాదు. బట్ ఈవెన్చువల్లీ వెన్ ఐ ట్రై టు గెట్ మై హ్యాండ్స్ ఆన్ అవి ట్రై చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో మెల్లగా ట్యూటోరియల్స్ అవి కూడా పెడతాం. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు లర్న్. నేనైతే ఇప్పుడు నేర్చుకున్నాను అవి షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది. యూ లెర్న్ సంథింగ్ న్యూ అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.